దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తునామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 33వ కీర్తన 7వ చరణం. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వాక్యం ఇదండి. ఈ వాక్యములో దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలము ఎంత గొప్పదో స్పష్టంగా ఈ మాటలో మనకు అర్థమవుతుందండి. ఆరవ చరణంలో గమనించినట్లయితే యెహోవా మాట చేత ఆకాశములు కలిగెను అనిందండి. చూడండి, సృష్టిని ఆయన మాట చేత కలగజేశాడండి. మన కళ్ళతో చూస్తున్న ప్రతి సృష్టిలో ఉండే ప్రతి దానిని కూడా మాట చేత కలగజేశాడు. అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన అధికారి అయినటువంటి దేవుడు అండి. ఈ సృష్టి అంతటి మీద ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు. అందుకే ఆయన సముద్రములను కలుగజేశాడండి. ఆ సముద్రములను ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా కానీ అది ఆయన నియమించిన హద్దులు దాటి బయటికి రాదండి. ఆయన నియమించిన హద్దులు దాటి బయటికి రాదు. అంతేకాదు, ఆయన అనుమతి లేకుండా ఒక్క చుక్క కూడా ఆకాశం నుండి క్రిందికి రాదండి. అగాధ జలములు, ఆకాశ జలములు అన్నిటినీ కూడా ఆయన బంధించి ఉన్నాడు. మానవులు ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉంటారు, వర్షం రావాలని. దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఆ వర్షం రాదండి. వర్షించక కరువులు వచ్చి ఎన్నో ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. దాని కొరకు ప్రభుత్వాలు, చట్టాలు, మనుషులకి జ్ఞానవంతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని చేసినా కానీ వర్షింప చేయలేరండి మనుషుడు. అది దేవుని యొక్క అనుమతి ద్వారానే రాగలుగుతుంది. అందుకే ఈ వాక్యములు అంటాడు, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు కూడా ఆయనే. ఆయన అనుమతి లేనిది, ఆయన వాక్కు లేనిది ఏమీ జరగదండి. బైబిల్లో ఒక ఉదాహరణ చూసినట్లయితే, మోషే ఇజ్రాయేలీలను ఐగుప్తు నుంచి కొన్ని లక్షల మందిని కనాను దేశానికి నడిపిస్తూ ఉంటున్నాడండి. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఎర్ర సముద్రం అడ్డుగా వస్తుంది. ఎర్ర సముద్రం దాటితేనే వాళ్ళు కనాను దేశానికి వెళ్ళగలరు. అయితే ఆ దినాలలో మనలాగా పెద్ద పెద్ద ఓడలు లేవండి. లక్షలాది మంది దాటాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరొక వైపేమో ఐగుప్తు సైన్యము ఇజ్రాయేలులను తిరిగి తమ దాస్యంలోనికి లాక్కపోవాలని వాళ్ళని వెంటాడుతూ వస్తుంది. వెనకేమో ఐగుప్తు సైన్యం, ముందేమో దాటలేనటువంటి ఎర్ర సముద్రము. ఎంతో కలవరపడి, ఎంతో భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మోషేతో దేవుడు అన్నాడు, మోషే, నీ చేతి కర్ర ఉంది కదా, ఆ కర్ర ఆ జలముల మీద, ఆ సముద్రం మీద పోయి. అప్పుడు దేవుడు చెప్పినట్టుగానే మోషే ఆ కర్రను తీసి ఆ యొక్క ఎర్ర సముద్రపు నీళ్ళ మీద తాకగానే ఆ ఎర్ర సముద్రం అనేది, ఆ జలములో మహా గొప్ప సముద్రము 2 పాయలుగా చీల్చబడి కుడి ఎడమల రాశిగా గోడగా ఏర్పడిందండి.
ఆ మధ్యలో ఆరిన నేలగా ప్రజలందరూ కూడా నడుచుకునే పోయే విధంగా లక్షలాది మంది సంవత్సరాల తరబడి కూడా సముద్రంలో ప్రయాణించవలసినటువంటి ఆ పరిస్థితిలో నుంచి దేవుడు కొద్ది సమయంలోనే వారు 6 నెలలు నడిచిపోయేటట్లుగా దేవుడు చేశాడండి సముద్రాన్ని. ఎంత గొప్పగా అద్భుతం అండి ఇది. ఏ మనుషుడు కూడా, ఏ దైవ సంబూతులుగా చెప్తున్నటువంటి ఏ పుస్తకంలో కూడా రాయబడినటువంటి అద్భుతం అండి ఇది. సముద్రములను ఆరిన నేలగా చేసిన వాడు గొప్ప దేవుడు అండి ఆయన. జలములో రాశిగా గోడగా నిలబెట్టినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అండి ఆయన. చూడండి ఎంత గొప్ప దేవుడు. వారందరూ కూడా ఆరిన నేలలో నడుచుకుంటూ వెళ్ళారు. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో నీ జీవితం కూడా, నీ కుటుంబం కూడా ముందుకు కొనసాగించబడలేక సముద్రం లాంటి సమస్య, కష్టాలు అడ్డుగా ఉన్నాయా? తుఫాను అలలు అనేటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, ఉద్యోగ, వివాహ సమస్యలచే కృంగిపోయి ఉంటున్నావేమో, భయపడుతుంటున్నావేమో. ఆయన మాట చెప్పితే చాలు సముద్రాలే గోడలుగా చీల్చబడి రాసులుగా నిలబడుతుంటున్నాయి. సృష్టి మీదే ఆయన కంట్రోల్ చేసుకొని మాటకు లోబడుతున్నాయి. మరి మన జీవితంలో ఎదురొచ్చిన ఈ సమస్యలను తొలగించలేనటువంటి, ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యములు కావండి. అయితే మనమందరం కూడా ఆ సర్వశక్తి కలిగిన గొప్ప దేవుణ్ణి, ఆ బలమైన దేవుని యొక్క నామాన్ని ముందు మనం విశ్వసించాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే మనం కూడా ఆయన మాటకు విధేయత చూపించి ఆయన చెప్పినట్లు, మోషే చెప్పినట్లు చేశాడు కనుక సముద్రము 2 పాయలుగా చీల్చబడి గోడలుగా కుడి ఎడమల రాసులుగా నిలవబడ్డాయి. 6 నెలలుగా ఏర్పడింది. మరి మన జీవితాల్లో కూడా ఆయన చెప్పినట్లు మనము చేస్తే, ఆయన వాక్యంలో తెలియపరిచిన ప్రకారంగా మనం చేస్తే, మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక ఇబ్బందులు, ప్రతి ఆరోగ్య సమస్యలు, ప్రతి కుటుంబ సమస్యలు, ప్రతి చదువు, ఉద్యోగము, వివాహము, అది ఏ సమస్య అయినా సరే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆ సమస్యను తొలగించేసి, సమస్యలో నుంచి నిన్ను స్తుతిస్తూ, దేవుని స్తుతించి ఆరాధించేటువంటి ధన్యత ఆయన నీకు అనుగ్రహిస్తాడు, మనకందరికీ అనుగ్రహిస్తాడు. కనుక ఈరోజు ఈ వాగ్దానంలో మనం నమ్ముకుందామండి. ఈ వాగ్దానాన్ని పట్టుకొని అందాం. ఆ రోజు ఇజ్రాయేలులను అడ్డుగా వచ్చినటువంటి ఆ ఎర్ర సముద్రాన్ని జలములను గోడలుగా కుడి ఎడమలను నిలిపి, జలరాశులుగా నిలిపి 6 నెలలు నడిపించిన దేవా, నా జీవితంలో కూడా, నా కుటుంబంలో కూడా ఉంటున్నటువంటి ఈ యొక్క అడ్డును, ఈ తుఫానులను, ఈ అలలను నుంచి నాకు విడుదల దయచేవా. ఇప్పుడే మనము ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా ప్రార్థన చేయుటకు, ఆ రీతిగా మొరపెట్టుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.